ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. కొన్ని మంచి నేలన పడెను, అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. ప్రభువైనటువంటి యేసు విత్తనమును గూర్చిన ఉపమానమును ఇక్కడ చెప్తూ, దేవుని వాక్యం అనేటువంటి విత్తనము ఎంత శ్రేష్టమైనదో, అది మంచి నేలన పడ్డప్పుడే ఫలిస్తుందని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యము మనుషుల హృదయములో ఫలించకుండా పోవడానికి కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నేలన, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయని, కొన్ని మంచి నేలన పడ్డాయని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యము విశేషమైనటువంటిది. ఆ వాక్యము ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనం వినేటప్పుడు మన దృష్టి, మన మనస్సు ప్రభు వైపుకి ఉంచి, ప్రభువా, నేను త్రోవ పక్క పడ్డ విత్తనముగా కాకుండా, రాతి నేలన పడ్డ విత్తనముగా కాకుండా, ముండ్ల పొదలలో పడిన విత్తనముగా కాకుండా, మంచి నేలన విత్తబడేటువంటి విత్తనముగా నా హృదయమును మీరు తండ్రి సరిచేసి, వాక్యమందు నేను ఫలించి అభివృద్ధి పొందే కృపను దయచేయమని ప్రభుకి మనలను మనము సమర్పించుకొని దైవ వాక్యములో మనము ఎదగాలి. వాక్యము మనలను బ్రతికిస్తుంది. వాక్యము మనలను దేవునికి సన్నిహితమైన వారిగా నడిపిస్తుంది. వాక్యమే మనలను ఆశీర్వదించున్నది. వాక్యమే మనతో మాట్లాడునదన్న సత్యమును మనము గ్రహించాలి. ఒక పల్లెటూరు వాడు ఒక సంతకు వెళ్ళాడంట. ఆ సంతలో ఒక బొమ్మల వ్యాపారి దగ్గర అనేక రకాల బొమ్మలుంటే, ఒక 3 బొమ్మలు అతన్ని ఆకర్షించాయంట. ఏమిటా 3 బొమ్మలు అని అతడు అనుకొని దగ్గరకు వెళితే, ఆ 3 బొమ్మలు అసలు ఒకే రకముగా అతనికి కనపడ్డాయంట. అతడు ఒక బొమ్మను చేత పట్టుకొని, ఈ బొమ్మ వెల ఎంత అని అడిగాడంట. అప్పుడు అతడు అది 25 రూపాయలని చెప్పాడంట. మరలా ఇంకొక బొమ్మను అతడు తీసుకొని, దీని వెల ఎంత అని అన్నాడంట. అది 50 రూపాయలు అని చెప్పాడంట. అతనికి ఆశ్చర్యం అనిపించి 3వ బొమ్మను కూడా తీసుకొని, దీని వెల ఎంత అని అడిగాడంట. అప్పుడు అతడు ఇది 100 రూపాయలు అని చెప్పాడంట. చూచుటకు ఒకే పోలికతో ఒకే విధముగా ఉన్న ఈ బొమ్మలు ఇంత వ్యత్యాసము వీటికి ఎందుకు వచ్చింది? వీటి వెలలో ఎందుకింత తేడా అని అతన్ని అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా, చూడడానికి మీకు ఒకేలా కనిపించవచ్చు, కానీ పరిశీలించితేనే వాటిలో ఉన్న వ్యత్యాసం ఏమిటో మీకు తెలుస్తుంది. అందుకనే ఆ రేటు అని చెప్పాడంట. అలాగైతే ఆ వ్యత్యాసం ఏమిటో నాకు చూపించమని అతడు అడగ్గా, అతడు ఒక గోలిగుండును తీసుకొని మొదట 25 రూపాయలు చెప్పినటువంటి బొమ్మ చెవులో ఆ గోలిని వేశాడంట. అది ఇంకొక చెవులో నుండి బయటకు వచ్చిందంట. ఈ బొమ్మ ఈ చెవిలో మాట విని ఈ చెవిలో వదిలేస్తుంది, అందుకనే దీని వెల 25 రూపాయలు అని అన్నాడంట. రెండవ బొమ్మ యొక్క చెవిలో గోలిగుండు వేయగా అది నోటి ద్వారా బయటకు వచ్చిందంట. చూసారా, ఇది చెవితో వింటుంది, ఆ మాటను నోటి ద్వారా బయటకు వదులుతుంది, కనుకనే ఇది 50 రూపాయలు అని అన్నాడంట. మూడవ బొమ్మను తీసుకొని దాని చెవిలో ఆ గోలిగుండు వేయగా అది బయటకు రాకుండా దాని హృదయంలోనికి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ బొమ్మల వ్యాపారి అన్నాడంట, ఇది చెవితో విని ఆ మాటను తన హృదయములో పదిలపరుచుకుంటుంది, అందుకనే దీనికంత రేటు అని చెప్పాడంట. అవును దేవుని బిడ్డలారా,
మనము దేవుని వాక్యాన్ని ఒక చెవున విని ఒక చెవున విడిచే వారంగా కాకుండా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనము గ్రహించు వారముగా ఉన్నప్పుడే మనము ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలించి దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉంటాం. ఆ శ్రేష్టమైన వాక్యము మీలో ఫలించి మిమ్మలను దీవించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన నీ వాక్యమును వినువారే ధన్యులు అని మీరు చెప్పిన మాట నీ వెడల పట్ల నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.